ప్రతి వ్యక్తి స్వానుభవంలోనే నేను 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 అని గొనగటం, తలంచటం, స్మరించటం, గమనించటం, తెలుసుకోవటం, గుర్తించడం సహజ స్వానుభవమే. ఏం చెప్తాడు నిర్గుణ స్వామి, నిర్గుణ చైతన్య? నేను ఉన్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఎరుకగా ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఎరుకతో, ఎరుక చైతన్యంతో, ఎరుక జ్ఞానంతో, ఎరుక శబ్దంతో, ఎరుక గమనంతో నాకు నేనే స్వయంగా అనుకుంటా, స్వయంగా తలంచుట, స్వయంగా భావించుట సహజ స్వానుభవమే. ఊరుగా అలాగే ఉండండి. అది దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, సర్వం దుఃఖమయం. ఆ దుఃఖం అంటే నేను దుఃఖ లక్షణంతో సర్వం దుఃఖమే. దుఃఖ లక్షణం సుఖ లక్షణం రెండు అనుకోవాలంటే నేను ఉండాలిగా. నేను శబ్దంలో సుఖం కానీ దుఃఖం కానీ ప్రసక్తి లేదు. అంటే సుఖ దుఃఖాలు ప్రసక్తి లేని, సుఖ దుఃఖాలు రహితమైన, సుఖ దుఃఖాలు ఉన్నా లేకపోయినా వాటిని నాశనం చేయాలి లేదు అనే ప్రసక్తి ఎత్తకుండా ఊరకబడి ఉండు. అంటే నీకు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖ కదికలను గమనించి ఊరకుండు. దుఃఖం ఉన్నది ఎరుక లేకుండా, ఎరుక కదికలు లేకుండా ఆ దుఃఖం దేనికి వచ్చింది, దేని వల్ల వచ్చింది కార్యక్రమాలు ఎత్తుకోవచ్చు. దుఃఖం ఎప్పుడు కూడా బాధ ఎలా వస్తుంది? శారీరక బాధ కండరాల రూపంగా, నరాల రూపంగా, అణురూపంగా ఆ ప్రకరణలో ఎక్కువగా వస్తుంది. గాలి తగిన ఆ విధంగా దుఃఖానుభూతి ఎలా వస్తుంది? అజ్ఞానం బాధ కాదు, బాధే. అది దెబ్బల వల్ల వచ్చింది కదా. శారీరక దెబ్బల వల్ల, శారీరకమైన అవయవ లోపాల వచ్చా. అప్పుడు మనసు కుంటిగా ఉందా, గుడ్డిగా ఉందా? కుంటిదా, గుడ్డిదా, చెవుడుదా? కాదు కదా. చెవిటాడు కూడా ఏమీ తెలియని వాడు తన మనసుతోనే తన ఆకలి డబ్బుని గుర్తించి గమనించి తెలుసుకుంటున్నాడు కదా. ఆ విధంగానే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో నేను మౌనంగా ఉన్నా, గమనించేవాడిగా ఉన్నా, మనసుతో ఉన్నా, బుద్ధితో ఉన్నా, అహంకారంతో ఉన్నా, సహజంగా మనందరం కూడా స్వానుభవం నేను గమనించుతా, స్వానుభవం నేను గుర్తించుతా, స్వానుభవం నేను గమనించుతా, గుర్తించుతా, తెలుసుకుంటా, శబ్దంతో భావంతో చెల్లించుతా. దేన్ని ఉనికి అవగాహనతో, దేన్ని ఉనికి చైతన్య చిత్ అవగాహనతో, దేన్ని ఉనికి చైతన్య పరిపూర్ణ సహజానందంతో, అంటే సశాంత పరిపూర్ణ స్వరూప సహజ స్థితిని, పరిపూర్ణ సహజ స్థితిని, మౌన సహజ స్థితిని, శేష స్థితిని ఊరుగా గమనించి నువ్వుగానే పడి ఉండు. అంతే. దీనివల్ల మీకు ఆత్మసాక్షాత్కారం అన్నీ సహజంగా ఉన్నవే ఉన్నట్టుగా అభివ్యక్తం అవుతాయి. అది నువ్వు చేసుకుని నీకు నువ్వే ఐడెంటిఫై చేసుకున్నావు. నువ్వే ఐడెంటిఫై అంటే గుర్తిస్తావు. నీకు ఐడెంటిఫై చేసుకోవటానికి స్వయం సాక్షిత్వం సహజంగా ఉంది. రెండో సాక్ష్య ప్రమాణం అక్కర్లేదు. కాబట్టి నీవే స్వయంగా ఉన్నావు.